పాపం భయ్య రామ్ చరణ్ చేతులు కాల్చుకోవడంలో మనోడే నంబర్ 1 అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ని మనోడు ఏ ధైర్యంతో ఒప్పుకున్నాడో తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం పెద్ద లాస్ అనే చెప్పాలి. పెద్ద సినిమా అసలు పెద్ద సినిమాతో 1000 కోట్లు కొట్టేస్తాడు మా ఓడు. RRR తర్వాత పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాకపోతే ఏమైంది, రిజల్ట్ బొక్కబోర్లో పడ్డాడు. ఇక్కడ నేను రామ్ చరణ్ ని నేనేం క్రిటిసైజ్ చేయట్లా, కాకపోతే చాలా జాలేస్తుంది అనమాట. ఎందుకంటే RRR లాంటి హిట్ కొట్టిందో 1200 కోట్లు కలెక్ట్ చేసిన హీరో ఈ రోజున కనీసం ఒక 500 కోట్లు కూడా ఒక సినిమా చేత జనరేట్ చేయలేకపోతాడు అనమాట సోలో సినిమాతో. అంటే రాజమౌళి గారితో పనిచేసిన ఏ హీరో అయినా సరే రాజమౌళి గారి సినిమా తర్వాత ఆ రేంజ్ స్టాండర్డ్స్ తో కొంచెం హిట్ కొట్టాలంటే కష్టమే, ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మనోడికి గ్లోబల్ స్టార్ అని ఇమేజ్ ఉంది, వరల్డ్ వైడ్ గా చాలా మంచి క్రేజ్ ఉంది, రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఒక సినిమాతో 500 crores కూడా దాటలేకపోతున్నాడు అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి. అంటే రామ్ చరణ్ అనే కాదు, ఏ హీరో అయినా సరే, అది మీడియం రేంజ్ హీరో అయినా లేకపోతే హై రేంజ్ హీరో అయినా సరే, స్క్రిప్ట్ బాగుంటే ఎన్ని 100 కోట్లన్నా కలెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమాకి అసలు స్టార్ కాస్టే లేదు, ఒక జూనియర్ హీరో. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి సినిమా హిట్ అయింది, 300 కోట్లు కలెక్ట్ చేసింది. కార్తికేయ 2 కూడా అలాంటి సినిమాయే. సినిమాలో కంటెంట్ ఉంటే పాన్ ఇండియా సినిమా లెవెల్లో రిలీజ్ చేసిన స్టార్ హీరో కాకపోయినా సినిమాలు హిట్ అవుతాయి. కానీ స్టోరీ లేనిదే ఏం జరుగుతుంది? పెద్ద సినిమాలో కూడా అదే జరిగింది. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ ఆ సినిమాని రిజెక్ట్ చేసి బతికిపోయాడని చెప్పాలి. మరి దేవరా స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటి అని అనొద్దు, అదొక కళాకాండం ఇదొక కళాకాండం. కంపేర్ టు పెద్ద దేవరా సినిమా కొంచెం పర్లేదు, నాకు దేవరా సినిమాయే కొద్ది గొప్ప నచ్చింది. అంటే మన ప్రకాష్ రాజు పద్దాక సినిమాలో దేవరా కథ వింటారా, మీకు దేవరా కథ తెలియాలి, మీకు దేవరా కథ తెలియాలి అంటే సాగు దొబ్బినట్టు అనిపించింది. కాకపోతే పెద్ద సినిమాలో పెద్దగాడే తోపు అన్న దానికన్నా దేవరా కథ కొంచెం డీసెంట్ గా అనిపించింది అనమాట. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నారు. కానీ లేపుదామని ట్రై చేస్తున్నారు సినిమాని. బాలేని సినిమాని ఎంత లేపాలనుకున్నా యూజ్ ఏముంది? నార్మల్ ఆడియన్స్ కి రిజల్ట్ ఏంటో తెలిసిపోయింది కదా, సినిమాలో మ్యాటర్ లేదు కాబట్టి ఆడియన్స్ థియేటర్ రావట్లేదు, అది రియలైజ్ అవ్వాలి. అండ్ రీసెంట్ గా ఒక సక్సెస్ మీట్ పెట్టుకుని చిరంజీవి గారు లేపడానికి ట్రై చేస్తున్నారు. ఎంత లేపాలని ట్రై చేసినా కష్టం అయిపోయింది. ఇంకా సినిమా రన్ టైం అయితే అయిపోయింది, ఇంకా మనం ఎంత ట్రై చేసినా ఇంకా రన్ అయితే ఉండదు థియేటర్స్ లో. అండ్ నెక్స్ట్ జూలై 3rd అనుకుంటా రాబోతూ రిలీజ్ అవుతుంది. ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా థియేటర్ నుంచి సినిమా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బాధపడకండి, నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. కాకపోతే ఒకటి, ఇంకో సినిమాతో RC-17 సినిమాతోనే మనం తేల్చుకోవాలి, అంతే తప్ప పెద్ద సినిమా అయిపోయింది. ఇంకా ఎవరైనా సరే పెద్ద సినిమాని కావాలని డిగ్రేడ్ చేస్తున్నారు అంటే నెగిటివ్ రివ్యూస్ వల్లే సినిమాకి అంత డ్యామేజ్ జరిగింది అని బిలీవ్ చేస్తూ ఉంటే అది మీ అమాయకత్వం, అది మీ మూర్ఖత్వం అనమాట. అంతే తప్ప సినిమాలో దమ్మేం లేదు 1000 కోట్లు కొట్టేయడానికి. ఇది నేను చాలా వీడియోస్ లో చెప్పా మన ఛానల్లో. అండ్ ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే పాపం జాన్వీ కపూర్. ఆ అమ్మాయి 2 సినిమాలు చేసింది మన తెలుగులో. 2 సినిమాలు జస్ట్ ఏదో హీరో పక్కన నుంచోడానికే అన్నట్టు ఉంటది. ఆ 2 సినిమాలు వేస్టే తనకి. తను ఎందుకు చేసిందో తెలియదు. ఎందుకంటే శ్రీదేవి కూతురు అయ్యి ఉండి, బాలీవుడ్ లో వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, చాలా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉన్నా సరే పెద్ద హీరో టాలీవుడ్ లో పెద్ద హీరో అన్న కాన్సెప్ట్ మీద ఎలాంటి దిక్కుమాల స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంది. పాపం తను చాలా నష్టపోయింది. అండ్ కమింగ్ టు బుచ్చిబాబు, ఉప్పిన సినిమాయే నాకు పెద్ద ఎక్కలేదు. లాస్ట్ లో తమ్ముడిని కట్ చేసేస్తారన్న కాన్సెప్ట్ వల్ల ఏదో సినిమా హిట్ అయిపోయింది, అంతే తప్ప అది ఇంకా 100 కోట్లు ఎందుకు కలెక్ట్ చేసిందో నాకు ఇంకా డౌటే. నిజంగా 100 కోట్లు వచ్చాయా అని డౌట్ నాకు నిజంగా. ఇంకా పెద్ద సినిమాతో అయితే మా నోట్ స్టామినా ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమా అంటున్నారు. పాపం మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో వద్దు బాబు మా మహేష్ బాబుతో సినిమా చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. చూద్దాం, నెక్స్ట్ మొత్తం కమర్షియలైజ్ అయిపోయి ఇంకా ఎలాంటి మోటివేషన్ లేకుండా, ఎలాంటి సోషల్ మెసేజ్ లేకుండా సినిమా చేస్తాను అని చెప్పేసి బుచ్చిబాబు అంటున్నాడు. చూడాలి మరి ఎలాంటి సినిమా చేస్తాడో ఏంటో. రామ్ చరణ్ అయితే కొంచెం కెరీర్ ఇబ్బందిలో ఉందని చెప్పాలి. ఎందుకంటే అలాంటి స్టార్ హీరోకి యావరేజ్ సినిమా అయినా పెద్ద కలెక్షన్స్ రావాలి, కానీ రావట్లేదు. సినిమా కంటెంట్ ఉంటేనే వస్తుంది కలెక్షన్స్ అన్న స్టేజ్ లో ఉన్నప్పుడు పెద్ద హీరో అయితే ఉంది, చిన్న హీరో అయితే ఉంది, బాక్స్ ఆఫీస్ స్టామినాని ప్రూవ్ చేసుకోవాలి కదా. సో మరి RC-17 తో ఎలాంటి నెంబర్స్ పెడతాడో చూడాలి. ప్రెసెంట్ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారనమాట. ఈ సినిమాని ఎలాగన్నా ఎక్కించాలి. నేషనల్ అవార్డు అంటున్నారు, కష్టమే. ఎందుకంటే కంపేర్ టు రంగస్థలం, RRR సినిమాలతో పోల్చుకుంటే పెద్ద సినిమాలో యాక్టింగ్ జస్ట్ 10% ఇచ్చాడు అంతే రామ్ చరణ్. RRR రంగస్థలం సినిమాల్లోనే ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేషనల్ అవార్డు కాదు కదా, కొన్ని నెలలు అయితే ఈ సినిమాని ఫ్యాన్సే మర్చిపోతారు. RC-17 వచ్చిందంటే డెఫినెట్లీ పెద్ద సినిమాని మర్చిపోతారు అందరూ. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? పెద్ద సినిమాతో నిజంగానే రామ్ చరణ్ నేషనల్ అవార్డు కూడా ఇస్తాడా? ఒకవేళ మీకు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటే నేను తప్పుగా అనుకుంటున్నానా లేకపోతే మీరు ఎలా అనుకుంటున్నారు
ఒప్పుకున్నారా అన్నది నేను తెలుసుకుంటా. సో మరి ఉంటా, మరి సినిమా అప్డేట్స్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అంటిల్ దెన్ జై సినిమా.